హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అండ్ టెట్ కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. టెట్ ఎగ్జామ్ కి డిఎస్సి ఎగ్జామ్ కి మధ్యన గ్యాప్ అనేది ఎక్కువ లేనందువలన డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల యొక్క తేదీ పైన ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే టెట్ మరియు డిఎస్సి 2024 పరీక్ష షెడ్యూల్ను మార్చాలని ఆదేశించారు. టెట్ పరీక్షకి డిఎస్సి పరీక్షకి మధ్యన ఒక 4 వారాలు అయితే గ్యాప్ ఉండేలా చూడాలని చెప్పి షెడ్యూల్ని వాయిదా వేయాలని ఆదేశించారు. సో ఇప్పుడు టెట్ ఎగ్జామ్ అయితే జరుగుతున్న సంగతి తెలిసింది. ఈ టెట్ ఎగ్జామ్ మార్చి 9వ తారీఖు వరకు ఉంటుంది. నెక్స్ట్ డిఎస్సి ఎగ్జామ్కి 4 వారాల పాటు గ్యాప్ అయితే ఉండాలని చెప్పారు. కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ముందు నుంచి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత కూడా చాలా గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్పి అడిగారు. ఇది మధ్య గ్యాప్ అయితే ఎక్కువగా ఉండాలి, చదువుకోవడానికి టైం సరిపోదు అని చెప్పి. సో దానికి సంబంధించి ముందుగా అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి కూడా వెబ్సైట్లో అక్కడ ఇచ్చిన అప్లికేషన్ డేట్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా రోజు సర్వర్స్ ఇష్యూస్ ఉండటం వల్ల అప్లికేషన్ని చేసుకోవడానికి దాని మీద చాలా డౌట్స్తో ఆ టైం అంతా అలా అయిపోయింది. అది అయిపోగానే ఇటు ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి. టెట్ రాసిన వాళ్ళు డిఎస్సి కూడా రాస్తారు కాబట్టి మళ్ళీ మధ్యలో డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ టైం ఇవ్వలేదు అని చెప్పి హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఆ టైం అయితే వచ్చింది. సో దీనివల్ల డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చదువుకోవడానికి అయితే ఎక్కువ టైం అయితే వచ్చిందనమాట. సో నెక్స్ట్ అయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే దానిపైన ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఎగ్జామ్ని చేంజ్ చేసిన తర్వాత డేట్స్ మళ్ళీ రిలీజ్ చేస్తారు, అఫీషియల్ డేట్స్. అప్పుడు వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే మళ్ళీ వెంటనే మన ఛానల్ నుంచి వస్తుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.